ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రతిపాదించిన 7 నగరాలు పూర్తి కాకుండానే మరో 8 పోర్ట్ సిటీలు ప్రస్తావన తెరపైకొచ్చింది. అమరావతిలో ఇప్పటికే చెప్పుకోదగిన నిర్మాణాలు ఇంకా ఏమీ రాలేదు. తాత్కాలిక భవనాలలోనే పరిపాలన సాగుతుంది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు తాత్కాలిక భవనాల్లోనే ఉన్నాయి ప్రస్తుతానికి. ప్రస్తుతం నిర్మాణంలోనే ఉన్నాయి మళ్ళీ అయి కూడా. మంత్రులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు కొలిక్కి వస్తున్న కొత్త నిర్మాణాలకు నిధుల కొరత వెంటాడుతుంది కూడా ఇప్పుడు. మరి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. అసలు ఆ ప్రణాళికలు అంటే ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు ఏంటి అసలు బిగ్ స్టెప్ వేస్తున్నారు ముందుకి అనే విషయాలు తెలుసుకునే ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ అండ్ కామెంట్ చేసి ఇంకో 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా అసలు ఆ ప్రణాళికలు ఏంటనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. యాక్చువల్గా ఓడరేవుల సమీపంలో 8 కొత్త పారిశ్రామిక నిర్మాణాలను నిర్మించాలని మన కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. మరి విశాఖ, కాకినాడ, మచిలీపట్నం వంటి పోర్టుల పరిధిలో వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక క్లస్టర్లతో ఈ నగరాలను నిర్మించబడుతున్నాయని కూటమి ప్రభుత్వం చెబుతుంది. మరి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం దగ్గరగా 10,522 కోట్లతో ప్రతిపాదనను రూపొందించారంట. మరి సాగరమాల 2.0 నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే. మరి ఈ పారిశ్రామిక నగరాలతో అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఈ పునరాలోచన చాలా మంచిదే. ఉపాధి కలుగుతుందంటే చాలా మంచిది. మరి ఏపీలోని 965 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది మనకి. మొత్తం సముద్రం బెల్ట్ అంతాను. మరి పోర్ట్లు, అనుబంధ పరిశ్రమలతో లక్షల మందికి ఉపాధి కల్పించే సామర్థ్యం దీని సొంతం. మరి ఈ నేపథ్యంలో తీర ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు సృష్టించాలని ప్రణాళికలు రూపొందిస్తుంది కూటమి ప్రభుత్వం. మరి అందులో భాగంగా ఇప్పటికే ఉన్న పోర్టులకు మరిన్ని వసతులు కల్పిస్తోంది. కొత్త పోర్టులు కూడా నిర్మిస్తుంది. మరి వీటితో పాటు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోర్టుల నుండి 8 కొత్త పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందన్నమాట. వీటిని విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం, రాంబిల్లి, అదేవిధంగా మూలపేట, దుర్గాజపట్నం పోర్టుల పరిధిలో అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. సో ఇప్పటికే ఉన్న కొత్తగా నిర్మించబోయే పోర్టుల అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ మేరీటైమ్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇక్కడ దాకా బాగానే ఉంది. సో పోర్టుల నుంచి 100 కిలోమీటర్ల పరిధిని మాక్సిమల్ ఏరియాగా గుర్తించుతుంది అన్నమాట. అందుకు అనుగుణంగా ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్లు, అదేవిధంగా మారిటైమ్ బోర్డు ఇప్పటికే సిద్ధం చేసుకుంది. ఈ పరిధిలో పరిశ్రమలకు అవసరమయ్యే గోదాములు, నివాస ప్రాంతాలు, కార్యాలయ స్థలం వంటి తదితర ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి అనుగుణంగా జోన్లు విభజించి ఈ జోన్ల ఆధారంగా భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వనున్నారన్నమాట. మరి ఈ నగరాలకు అభివృద్ధి చేయడం కోసం స్వల్ప మధ్య దీర్ఘకాలిక లక్ష్యాలతో మారిటైమ్ బోర్డు ప్రణాళికలు రూపొందించింది. మరి పోర్టుల సమీపంలో జరిగే కార్యకలాపాలకు అనుగుణంగా ఆయా క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారన్నమాట. మరి క్లస్టర్ల అభివృద్ధితో పాటు పోర్టు ప్రాక్టిమల్ ఏరియాలో ఉన్న గ్రామాలను కలుపుకొని నగరాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. మరి ఈ నగరాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, అదేవిధంగా నిర్మాణానికి సాగరమాల 2.0 నిధులు ఉపయోగించేలా ప్రణాళికలు తయారు చేస్తుంది. సో ఇదంతా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అన్ని సిద్ధం చేస్తున్నట్లుగా అయితే మనకి వార్తలు వస్తున్నాయి. అసలు ఇదంతా చేయడానికి నిధులు కావాలి. నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీళ్ళు? ఆల్రెడీ రాజధాని ప్రాంతం అంతా కూడా తాత్కాలిక నిర్మాణంలో ఉంది. కొన్ని నిర్మాణాలు ఇప్పుడిప్పుడే అవుతున్నాయి. ముందు మనం చెప్పుకున్నట్టు కొంతమంది న్యాయమూర్తులు, అదేవిధంగా సచివాలయ ఉద్యోగస్తులకు సంబంధించిన కట్టడాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే పూర్తవుతున్నాయి. ఆల్రెడీ హైకోర్టు, అదేవిధంగా సచివాలయం అన్నీ కూడా తాత్కాలిక భవనాల్లోనే ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ పోర్టులను అనుసంధానించి పోర్టుల పక్కనే మరి 8 పోర్టు సిటీలు తయారు చేయడం అంటే మామూలు విషయమా? 8 పోర్టు సిటీలు అంటే అక్కడ ఎంత బడ్జెట్ కావాలి? ఈ బడ్జెట్ అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పటికే నారా లోకేష్ గారు అమెరికా వెళ్ళి కొంతమందిని
ఇన్వైట్ చేస్తున్నారు ఇక్కడ పెట్టుబడి పెట్టమని. ఇంకా రాలా. వచ్చిన తర్వాత సంగతి కదా ఇదంతా కూడా. సో, ఇది కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లోని ఈ నిధులను ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తది? నిజంగానే 8 పోర్ట్ సిటీలని తయారు చేస్తదా లేదా అని మరి వేచి చూడాలి. యాహ్! లే ఒ ఏంటంటే ఒక విషయం చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒకసారి ఆలోచించి దాన్ని పెట్టారంటే ఎంతో కొంత దాంట్లో నిజం ఉంటుంది. 8 పోర్ట్ సిటీలు పూర్తి అవ్వకపోయినా కనీసం 2029 లోపైన వీళ్ళు దాన్ని ఎంతో కొంత స్టార్ట్ చేసైతే వదులుతారు. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.